hello. Welcome back to our channel. This is Shravanya and you are watching Shravanya Bandi. Today's vlog కొంచెం ఎమోషనల్గా ఉండబోతుంది. ఎవ్రీ ఇయర్ మే 18th అంటే మా ఫ్యామిలీకి చాలా ఎమోషనల్ డే బికాస్ 18th మే 2021లో డ్యూరింగ్ కోవిడ్ డెల్టా వేరియంట్ టైం మేము మా మావయ్యని లాస్ అయ్యాం. ఈవెన్ ఇప్పుడు కూడా ఆ రోజు గురించి థింక్ చేస్తే హార్ట్ హెవీ అయిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 years అయిపోయింది, బట్ హానెస్ట్లీ సమ్ పీపుల్ నెవర్ లీవ్ అస్ ఎమోషనల్లీ. వాళ్ళు మన మెమొరీస్లో, మన ఇంట్లో, మన డైలీ లైఫ్లో ఉంటారు అని నేను నమ్ముతూ ఉంటాను. సో టుడే మా ఇంట్లో సంవత్సరికం ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మై మదర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ లా గ్రౌండ్ ఫ్లోర్లో నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అండ్ నేను పిండి వంటలు చేస్తూ ఉన్నాను నైవేద్యం కోసం. సో టుడేస్ వ్లాగ్ కొంచెం కుకింగ్, కొంచెం మెమొరీస్, కొంచెం ఎమోషన్స్. యాక్చువల్లీ మావయ్యకి సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఇలా ఇంట్లో అందరం కలిసి వండడం, కుకింగ్ చేయడం, టాకింగ్, దీస్ థింగ్స్ హీ యూస్ టు ఎంజాయ్ ఎ లాట్. సో ఇప్పుడు పూరీస్ చేస్తూ ఉన్నాను అలాంగ్ విత్ వడాస్ అండ్ ఖీర్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నిజం చెప్పాలి అంటే ఫాదర్ ఇన్ లా అని రిలేషన్ కన్నా మా మావయ్య నాకు ఫాదర్ లాగా ఉండేవారు. ఆఫ్టర్ మ్యారేజ్ న్యూ హౌస్కి వచ్చినప్పుడు నాకు కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలాగా చేసిన ఫస్ట్ పర్సన్ మా మావయ్య. హీ నెవర్ మేడ్ మీ టు ఫీల్ లైక్ కోడలు, ఆల్వేస్ లైక్ ఓన్ డాటర్, సమ్టైమ్స్ ఈవెన్ లైక్ అ ఫ్రెండ్. నేను మ్యారేజ్ అయిన తర్వాత వర్క్ చేసేదాన్ని ఒక కాలేజ్లో అండ్ అప్పట్లో నాకు 2 వీలర్ వచ్చేది కాదనమాట. సో మా మావయ్య గారే కాలేజ్కి వచ్చేవారు నన్ను పిక్ చేసుకోవడానికి. ఆఫ్టర్నూన్, మార్నింగ్ ఏమో నవీన్ డ్రాప్ చేసేవారనమాట. ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ 3 o'clockకి నా కాలేజ్ అయిపోయేది. బట్ మా మావయ్య 2:45కి గేట్ బయట వెయిట్ చేస్తూ ఉండేవారు నా కోసం. బెల్ కొట్టడానికి ముందే వచ్చేసి వెయిట్ చేస్తూ ఉండేవారు అని చెప్తే కరెక్ట్గా ఉంటుందేమో. అండ్ నా కొలీగ్స్ అందరూ చెప్పేవారు నాకు, శ్రవణ్య నువ్వు చాలా లక్కీ, ఇలాంటి ఫాదర్ ఇన్ లా అందరికీ దొరకరు అని. అప్పుడు మేబీ నార్మల్గా అనిపించేది, బట్ ఇప్పుడు ఆ మెమొరీస్ గుర్తొస్తే ఐ అండర్స్టాండ్ హౌ ప్రీషియస్ దోస్ మూమెంట్స్ వే. మోస్ట్ ఎమోషనల్ థింగ్ ఏంటో తెలుసా? ఇంట్లో వాటర్ టైమింగ్ 1:30 to 2:30 ఉండేది. అంటే ట్యాప్ వాటర్ వచ్చేదన్నమాట మాకు. వి యూస్ టు డ్రింక్ ట్యాప్ వాటర్ అండ్ ఇంట్లో అన్ని చోర్స్కి కూడా మేము ట్యాప్ వాటరే యూస్ చేసేవాళ్ళం. మీఠా పానీ అంటాం కదా, నల్ల నీళ్ళు, అవి. సో ఫస్ట్ ఆయన ఇంటికి వాటర్ ఫిల్ చేసి తర్వాత కాలేజ్కి వచ్చి నన్ను పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేవారు. ఇంటికి వచ్చాక ఆయన లంచ్ 3-3:30కి అలా చేసేవారు. ఫస్ట్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేసి తర్వాత తన గురించి థింక్ చేసే టైప్ అన్నమాట మా మావయ్య గారు. ఆఫ్టర్నూన్స్ ఎస్పెషల్లీ 3:30 నుండి 5 వరకు నేను ఫ్రీగా ఉండేదాన్ని అండ్ మావయ్య గారు కూడా ఫ్రీగా ఉండేవారు. అండ్ ఇంట్లో అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళేవారనమాట. సో దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ టైమ్ టు టాక్. సో మేము చాలా మాట్లాడుకునే వాళ్ళం మా మావయ్య నేను. ఫ్యామిలీ గురించి, రిలేషన్షిప్స్ గురించి, లైఫ్ గురించి, హూ ఈజ్ జెన్యూన్, హూ ఈజ్ నాట్, హౌ టు మెయింటైన్ రిలేషన్షిప్స్, హౌ టు అండర్స్టాండ్ పీపుల్, చాలా థింగ్స్ నేర్చుకున్నా మావయ్య గారి దగ్గర నుంచి. హీ వాజ్ వెరీ ఎనర్జెటిక్, వెరీ యాక్టివ్, ఆల్వేస్ స్మైలింగ్. ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసేవారు. ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే కూడా నాకు బాధ ఉంది, కాకపోతే ఆయనను గుర్తు తెచ్చుకుంటే నాకు స్మైల్ వస్తుందన్నమాట ఫేస్ పైన. కొందరు అలా వదిలేసి వెళ్తారు, వాళ్ళ చవి అంటాం కదా, అది అలా వదిలేసి వెళ్తారు కదా. హీఈస్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. కోవిడ్ టైం అందరికీ డిఫికల్ట్ ఫేస్, బట్ మా ఫ్యామిలీకి ఆ ఫేస్ లైఫ్లో మర్చిపోలేని ఫేస్. ఆల్మోస్ట్ 45 days హాస్పిటల్లో ఉన్నారు, అపోలో హాస్పిటల్. చాలా పెద్ద హాస్పిటల్లో వేశాము ఆయన రికవరీ కావాలి, బాగా కావాలి అని చెప్పి. అప్పట్లో హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు.
మా హస్బెండ్ అండ్ సిస్టర్ ఇన్ లా లిటరల్లీ ఎవ్రీథింగ్ చేశారు ఆయన సర్వైవ్ కావడానికి, బ్రతకడానికి. నియర్లీ 30 to 35 lakhs వరకు కూడా ఖర్చు పెట్టారు. డబ్బులదేముంది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. వాళ్ళు మావయ్య గారు బాగా అయితే చాలు అన్న ఒక్క యునో పాజిటివ్ వైబ్ కోసం, అంటే పాజిటివ్ స్పిరిట్, అంటే అలా బ్రతుకుతారు అన్న ఆశ కోసం దే డిడ్ ఎవ్రీథింగ్. మనీ గురించి కూడా ఆలోచించలేదు. ఒక్క హోప్ మాత్రమే, ఆయన రికవర్ అవ్వాలి అని. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక కూడా బెడ్ చుట్టూ 4 ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టాం. ఒక సిలిండర్ అయిపోతే ఇంకో సిలిండర్ రెడీగా ఉండడానికి, ఆక్సిజన్ దొరకడానికి, ఆయన సర్వైవ్ కావడానికి. దట్ ఈస్ హౌ వి డిడ్ ఫ్రమ్ అవర్ సైడ్. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. ఈవెన్ ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే స్టిల్ ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అంటున్నాను, ఫస్ట్ ఫ్లోర్లోనే నేను ఉంటాను కదా. ఫస్ట్ ఫ్లోర్లో ఐ ఫీల్ హిస్ ప్రెజెన్స్. వేర్ ఎవర్ ఐ గో ఐ ఫీల్ లైక్ సమ్వన్ ఈస్ అరౌండ్ విత్ అస్. I don't know why, but I feel he was somewhere in this house it seems. ఎస్పెషల్లీ ఫస్ట్ ఫ్లోర్లో చాలా టైం స్పెండ్ చేసేవారనమాట మావయ్య గారు. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఐ ఫీల్ లైక్ సమ్వన్ ఈస్ దేర్ హియర్ ఆర్ దేర్, ఇక్కడ అక్కడ ఎవరో ఉన్నట్టు నాకు అనిపిస్తూ ఉంటుంది స్టిల్ నౌ. సమ్ పీపుల్ ఫిజికల్లీ మనతో ఉండకపోయినా ఎమోషనల్లీ మన లైఫ్ నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. అండ్ ఆఫ్టర్ మావయ్య పాస్డ్ అవే తర్వాత నేను కన్సీవ్ అయ్యాను అండ్ నాకు సెకండ్ బేబీ బాయ్ పుట్టాడు. హానెస్ట్లీ చెప్పాలంటే చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది మా మావయ్య గారే వచ్చారు అని చెప్పి. ఐ డోంట్ నో, ఇట్స్ మై ఫీలింగ్. ఒకళ్ళకి ఇది కరెక్ట్ అనిపించవచ్చు, వేరే వాళ్ళకి అది తప్పు అనిపించవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, I feel like he came again to our families in the form of my second son. Maybe relationships end అవ్వవేమో, దే కంటిన్యూ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అంటూ ఉంటారు కదా. సో దిస్ ఈస్ వన్ ఫార్మ్ ఐ ఫీల్ హీ కేమ్ అగైన్ ఇన్ అవర్ లైఫ్స్. సో టుడేస్ వ్లాగ్ జస్ట్ కుకింగ్ వ్లాగ్ కాదు, ఇట్స్ మోర్ అబౌట్ మెమొరీస్, లవ్, ఫ్యామిలీ అండ్ పీపుల్ హు లీవ్ అ పర్మనెంట్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్స్. ఎవరైనా మన లైఫ్లో మనల్ని జెన్యూన్లీ లవ్ చేసిన వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోలేం. అండ్ మా మావయ్య డెఫినెట్లీ అలాంటి పర్సనే. యాక్చువల్లీ గ్రిఫ్ అంటే ఫస్ట్లో మనం అనుకునేది ఏంటంటే టైం పాస్ అయితే పెయిన్ తగ్గిపోతుంది అని. బట్ హానెస్ట్లీ పెయిన్ కంప్లీట్లీ వెళ్ళిపోదు. మనం ఆ పెయిన్తో లీవ్ చేయడం నేర్చుకుంటాం అంతే. స్టార్టింగ్లో ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హౌస్ రిమైండెడ్ అస్ ఆఫ్ హిమ్, ఎస్పెషల్లీ చైర్, టీవీ సౌండ్, మార్నింగ్ రొటీన్స్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ చాలా డిఫికల్ట్గా ఉండేది. కోవిడ్ టైంలో బిగ్గెస్ట్ పెయిన్ ఏంటంటే నార్మల్గా మనం ఒక పర్సన్ని లాస్ అయితే రిలేటివ్స్ ఉండేవారు, సపోర్ట్ ఉండేది, పీపుల్ విజిట్ చేసేవారు అండ్ కొంచెం రిలాక్సేషన్, మాట్లాడడం లాంటివి జరుగుతూ ఉండేవి. బట్ ఆ టైంలో ఐసోలేషన్, ఫియర్, హాస్పిటల్స్, ఆక్సిజన్, అంబులెన్స్ సౌండ్స్, అసలు ఆ అట్మాస్ఫియరే వెరీ హార్ట్ బ్రేకింగ్. అండ్ హానెస్ట్లీ ఆ ఫేజ్ సర్వైవ్ అయిన ఎవ్రీ ఫ్యామిలీకి ఒక స్టోరీ ఉంటుంది, మన ఫ్యామిలీకి కూడా ఉంది. వన్ థింగ్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ అబౌట్ మా మావయ్య గారు ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఫస్ట్ అని థింక్ చేసేవారు. ఓన్ కంఫర్ట్ కన్నా ఫ్యామిలీ కంఫర్ట్ ఇంపార్టెంట్ అనుకునేవారు. ఈవెన్ స్మాల్ స్మాల్ థింగ్స్లో కూడా కేర్ చూపించేవారు. లైక్ తిన్నావా, లేట్ అవ్వకుండా రా, స్ట్రెస్ తీసుకోకు, సింపుల్ వర్డ్స్ కదా. బట్ ఇప్పుడు ఆ వర్డ్స్ కోసం మనసు ఎంత సర్చ్ చేస్తుందో. But now nobody is there to ask me what you are doing, have you ate, have you slept, where are you going, when you will come, these type of words. Seriously, I miss them. Sometimes మనం పీపుల్ వాల్యూని వాళ్ళతో ఎవ్రీడే ఉన్నప్పుడు అర్థం చేసుకోలేం కూడా. బట్ వన్స్ దే ఆర్ గాన్ అప్పుడు వాళ్ళ ఇంపార్టెన్స్ ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. నాకు ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. ఆఫ్టర్నూన్స్ మేము ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళం అని చెప్పాను కదా, కొన్నిసార్లు ఆయన స్టోరీస్ రిపీట్ చేసేవారనమాట. అండ్ నేను ఆల్రెడీ చెప్పారు కదా మావయ్య అని నవ్వుతూనే వినేదాన్ని. మా మావయ్య నాకు అన్నీ చెప్తూ ఉండే అండ్ నవీన్ వచ్చాక నవీన్ ఇలా జరిగిందా అలా జరిగిందా అని నవీన్ని క్వశ్చన్ వేసేదాన్ని.
నవీన్ మా మావయ్యని ఏమనేవాడో నాకు తెలీదు కానీ, మా మావయ్య గారు మళ్ళీ నన్ను అనేవాళ్ళు, "నువ్వు అన్నీ నవీన్‌కి అడుగుతున్నావు కదా! నీకేం చెప్పను శ్రవణ్య ఇప్పటి నుంచి" అంటూ ఉండే. అండ్ మళ్ళీ హి యూజ్డ్ టు స్టార్ట్ టెల్లింగ్ ఎవ్రీథింగ్ టు మీ. దట్ ఈస్ హౌ స్వీట్ పర్సన్ హి వాస్. లైఫ్‌లో మనం బిజీ అయిపోయి చాలా మూమెంట్స్ క్యాజువల్‌గా తీసుకుంటాం. బట్ లేటర్ దోస్ బికమ్స్ మెమోరీస్. అండ్ ఆఫ్టర్ బికమింగ్ పేరెంట్ ఐ అండర్స్టాండ్ ఎల్డర్స్ లవ్ ఇంకా డీప్లీ. బికాస్ ఇప్పుడు మా బాబుని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. మా మావయ్య గారు గుర్తు వస్తూ ఉంటారు. మావయ్య గారు ఉంటే ఎంత బాగా చూసుకునేవాళ్ళు నా పిల్లలని, బయటకు తీసుకెళ్ళేవారు, తింపేవాళ్ళు, తినిపించేవాళ్ళు. స్కూల్‌కి తీసుకెళ్ళేవారు పిల్లల్ని. అండ్ నాకు ఇంకా మా మావయ్య గారి ఇంకా ఎక్కువ గుర్తెప్పుడు వస్తూ ఉంటుందంటే ఎవ్రీడే నేను ఏదైతే టూ వీలర్ నడిపిస్తూ ఉంటానో యాక్టివా, యాక్చువల్లీ హి యూజ్డ్ టు డ్రైవ్ దట్ యాక్టివా అనమాట. ఆ యాక్టివాని నడిపించినప్పుడల్లా ఐ యూజ్డ్ టు రిమెంబర్ మా మావయ్య. మావయ్య గారు నడిపిస్తూ ఉండే కదా ఈ యాక్టివా, ఇప్పుడు నేను నడిపిస్తూ ఉన్నాను అని ఆయనని గుర్తు చేసుకుంటూ ఉంటాను. హి యూజ్డ్ టు లవ్ దట్ యాక్టివా వెరీ మచ్. ఎవరికీ ఇచ్చేవాళ్ళు కాదనమాట అడిగినా కానీ. కొన్ని హ్యాబిట్స్, కొన్ని ఎక్స్‌ప్రెషన్స్, సమ్‌టైమ్స్ ఈవెన్ స్మాల్ థింగ్స్ నాకు చాలా ఎమోషనల్‌గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ మన లవ్డ్ వన్స్ ఎక్కడికి వెళ్ళరు. మన మెమోరీస్‌లో ఉంటారు, మన బిహేవియర్‌లో ఉంటారు, మన చిల్డ్రన్‌లో ఉంటారు. వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ 2021 లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్. మనం అనుకుంటాం నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు అని. సో, ఇప్పుడు నేను కొంచెం ఇంటెన్షనల్‌గా ఉంటూ ఉన్నాను. ఎవరు ఏమైనా కానీ ఎక్కువ పట్టించుకోవట్లేదు. వీళ్ళు నన్ను తిట్టారే, వీళ్ళు నన్ను అలా అన్నారే, ఇలా అన్నారే ఇవన్నీ పట్టించుకోవడం మానేశాను. ఎప్పుడైతే అది మానేశానో నేను నా లైఫ్‌లో పీస్ ఆఫ్ మైండ్‌ని చూస్తూ ఉన్నాను. అండ్ కొన్ని రిలేషన్‌షిప్స్ మనం మాట్లాడినా, మాట్లాడకున్నా వాళ్ళ మంచి కోసమే మనం అది చేస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఐ ఫీల్ లైక్ మేకింగ్ ఎవ్రీవన్ పీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టాకింగ్ అండ్ గోయింగ్ త్రూ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ అది పీస్ ఆఫ్ మైండ్ ఇంకా పాజిటివ్ టాక్‌తో రావాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఐ ఆల్సో ఫీల్ లైక్ మెమోరీస్ క్రియేట్ అవ్వడం చాలా ఈజీ. బట్ మెమోరీస్ క్రియేట్ చేసే పీపుల్ రీప్లేస్ అవ్వడం మాత్రం చాలా కష్టం. సో టుడే మా మావయ్యని గుర్తు చేసుకుంటూ ఆయన ఇష్టపడే ఫుడ్ ప్రిపేర్ చేసి అందరం కలిసి ఒక డే స్పెండ్ చేస్తూ ఉన్నాం. అండ్ వేర్ ఎవర్ యు ఆర్ మావయ్య, వి మిస్ యూ, వి రిమెంబర్ యూ అండ్ వి విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ద లవ్ యూ గేవ్ అస్. ఓకే ఫ్రెండ్స్, టుడేస్ వ్లాగ్ కొంచెం ఎమోషనల్గా అయిపోయింది. బట్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ నైస్ టు సిట్ విత్ మెమొరీస్ too. If you also lost someone close in your life, sending lots of strength and love to you. See you all in the next video. Till then, take care. Bye bye.